అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అండి. మనకు సమ్మర్ వచ్చింది అంటే పిల్లలు ఐస్ క్రీమ్స్ అని గోల చేస్తూ ఉంటారు కదా. మరి ఈ ఐస్ క్రీమ్ని మనం ఎలాంటి మిషన్ అవసరం లేకుండా, ఎలాంటి క్రీమ్స్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 2-3 పచ్చి కొబ్బరి గిన్నెలు తీసుకోవాలండి. లేతగా ఉన్న కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనకు కొబ్బరి బోండాలలో ఉంటుంది కదండి లేత కొబ్బరి, అదైతే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నాకైతే ఆ కొబ్బరి దొరకలేదు, సో నేను మన నార్మల్ కొబ్బరిని కొద్దిగా లేతగా ఉన్నది తీసుకున్నాను. ఇలా కొబ్బరిని షెల్ నుండి విడదీసుకోవాలి. కొబ్బరికి కూడా వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ని అంతా తీసేయాలండి. ఇలా తీస్తేనే మనకు ఐస్ క్రీమ్ అనేది వైట్గా క్రీమీగా ఉంటుంది. ఇలా కొబ్బరిని అంతా బ్రౌన్ పార్ట్ తీసేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేనైతే కొబ్బరి ఆల్రెడీ ముందు ఉన్నవి వాడాను. మనం అప్పుడప్పుడు టెంకాయ వాడుతుంటే మాత్రం ఆ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాటర్ని పోసి మరోసారి గ్రైండ్ చేయండి. ఇక్కడ నాకు కొబ్బరి నీళ్ళు లేవు, సో నేను ఇక్కడ పాలను వాడుతున్నాను. 1 కప్పు పాలు పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరోసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. అలాగే మరో 1/2 కప్పు పాలను కూడా పోసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టండి. మనకు ఈ కొబ్బరి పేస్ట్ అనేది ఎంత మెత్తగా ఉంటే ఐస్ క్రీమ్ అంత టేస్టీగా ఉంటుందండి. లేదంటే మనం తినేటప్పుడు పిప్పిలాగా తగులుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్లా చేయండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ని పోసి మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ని పడేసేయాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే మనం ఈ ప్యాన్లో కర్రీస్ చేస్తుంటాం కదా, అప్పుడు అది కారంగా ఉంటుంది. కాబట్టి మనం వాటర్ పోసి మరిగించి ఆ వాటర్ పడేసాము అంటే మనకు కారం అనేది లేకుండా ఉంటుంది. లేకపోతే మనకు ఐస్ క్రీమ్ అనేది కొద్దిగా కారంగా తగులుతుందండి. 1 కప్పు పాలను పోసి మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం కార్న్ఫ్లోర్ని కలుపుకుందాం రండి. ఒక చిన్న బౌల్లో 1.5 స్పూను కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలను పోసి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కొద్దిగా పోసుకుంటూ బాగా కలపాలండి. లేకపోతే కార్న్ఫ్లోర్ ఉండల్లా కట్టేస్తుంది. కాబట్టి కార్న్ఫ్లోర్ పోసి వెంటనే బాగా కలపండి. చూడండి, మనకు పాలు అనేవి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచాలి. పాలు కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు మిల్క్ మేడ్ని వేసుకోవాలి. మిల్క్ మేడ్ లేని పక్షంలో 3 స్పూన్ల షుగర్ని వేసుకొని కలపండి. మధ్యలో కూడా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు, లేదంటే ఇది తెట్టలాగా కట్టేస్తుందండి. అలా కాకుండా మధ్యలో కలుపుతూ ఉండండి చల్లారే వరకు. ఈ స్టేజ్లోనే ఈ క్రీమ్ని ఒకసారి చెక్ చేయండి, మనకు తీపి అనేది సరిపోయిందా లేదా అని. లేకపోతే మరి కాస్త కండెన్స్డ్ మిల్క్ని వేసి కలుపుకోవాలి. మనం ఆల్రెడీ కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు షుగర్ వేసాము కాబట్టి ఇక్కడ కాస్త తక్కువగానే ఉండే రకంగా చూసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉన్నాయి కదండి, అందులోకి ఈ క్రీమ్ని కూడా వేసి మరో 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలని కూడా వేసి గ్రైండ్ చేయండి. లేదు అంటే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి. ఫ్లేవర్ కోసం మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఐస్ క్రీమ్ మౌల్స్లలో కానీ, లేదు మనం ఇప్పుడు ఇక్కడ కొబ్బరి పాలు ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఆ చిప్పలలో కానీ స్టీల్ డబ్బాలలో కానీ అలా పోసి మనకు ఐస్ వాటర్ ఉంటుంది కదండి, అది మన ఈ ఐస్ క్రీమ్ మీద ఫామ్ అవ్వకుండా సిల్వర్ ఫాయిల్ కవర్తో కవర్ చేసుకోవాలి. మనం ఎందులో పోసినా కూడా ఇప్పుడు కొబ్బరి చిప్పలలో కావచ్చు, సిల్వర్ డబ్బాలో కావచ్చు పోసి పైన సిల్వర్ ఫాయిల్ కవర్తో కవర్ చేసామంటే మనకు ఐస్ అనేది ఫామ్ కాదండి. ఇక్కడ నేనైతే ఈ కొబ్బరి చిప్పలు కూడా సిల్వర్ ఫాయిల్ వేసి మన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ రబ్బర్ని వేసి పెడుతున్నాను. కొద్దిగా అయితే మౌల్స్లలో పోసాను. అది లేదు అంటే మనము స్టీల్ డబ్బాలు ఉంటాయి కదండి, అందులో అయినా పోసుకోవచ్చండి. ఎందులో పోసినా కూడా మనం పైన సిల్వర్ ఫాయిల్ కవర్ అయితే వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో అయితే అవసరం లేదు. మనం డబ్బాలో కానీ కొబ్బరి గిన్నెలలో కానీ ఇలా పోసాము అంటే
పైన సిల్వర్ పేపర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 7-8 గంటల పాటు ఐస్ కానివ్వాలండి. అప్పుడే మనకు ఐస్ అనేది బాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డే మనకు ఐస్ క్రీమ్ ఎలా రెడీ అయ్యిందో చూద్దాం రండి. చూడండి, మనకు ఐస్ క్రీమ్ అనేది బాగా రెడీ అయిపోయింది కదా. మనకు ఐస్ క్రీమ్ ఇలా స్టిక్తో ఈజీగా రావాలి అంటే మనం ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని కొద్దిగా వాటర్లో పెట్టాలండి. 1 నిమిషం పాటు వాటర్లో పెట్టాము అంటే మనకు ఈజీగా వస్తుంది. మనం వేసుకున్న ఈ డబ్బానైతే మనం ఇలా చేతితో రబ్ చేసైనా తీసుకోవచ్చు. లేదు అంటే డబ్బాను కూడా వాటర్లో పెట్టామంటే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఒక నైఫ్తో ఐస్ క్రీమ్ని బయటికి తీసి కట్ చేసి దీనిపై మనం పిస్తా, బాదం ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చల్లుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలాగే తినేసేయచ్చు. ఈ వేసవిలో పిల్లల నుండి పెద్దల వరకు అందరం కూడా చల్లగా తినటానికి ఇష్టపడతాం కదా. మరి ఇంట్లోనే సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని చేసుకొని చల్లగా ఎంజాయ్ చేస్తూ మీకు ఎలా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.